అస్మద్గురుభ్యో నమ. శ్రీమతే రామానుజాయ నమ. నేటి మంచి మాట, మహాలయ పక్షాలలో ఏమి చేయాలో తెలుసుకుందాం. భాద్రపద బహుళ పాడ్యము నుండి భాద్రపద అమావాస్య వరకు మధ్యనున్న 15 రోజులను మహాలయ పక్షాలు అంటారు. మహాలయ పక్షాలలో పితృదేవతలను సంతృప్తిపరచడానికి తర్పణాలు విడుస్తారు. 15 రోజులు వీలు కానప్పుడు ఆఖరి రోజైన మహాలయ అమావాస్య ఒక్కరోజైనా అలా చేయడం ద్వారా పితృదేవతలను సంతృప్తి పరచవచ్చు. కనీసం గోవులకు ఆహారం పెట్టడం కూడా మంచిదే. తర్పణాలు అంటే ఏమిటి, ఎలా వదలాలో తెలుసుకుందాం. తర్పణం చేయడం వలన దేవతలు శీఘ్రంగా సంతుష్టులవుతారు, లేదా వారిని సంతృప్తిపరిచే విధిని తర్పణం అంటారు. దేవతలను ప్రసన్నం చేసుకునబడుటకు, వారిని ప్రీతి చేయుట కొరకు ఈ తర్పణాలను వదులుతారు. ఉత్తరాయణం దేవతల కాలం కనుక ఉత్తమ కాలమని, దక్షిణాయనం పితృకాలం కనుక అశుభకాలమని మన పూర్వుల విశ్వాసము. ఈ మహాలయ పక్షములలో ప్రతి దినము కానీ ఒకనాడు కానీ శ్రాద్ధము చేయవలేను. అట్లు చేసిన వారి పితరులు సంవత్సరం వరకును సంతుష్టులవుదురు అని స్కాంద పురాణమున చెప్పబడినది. మరణించిన తండ్రి, తాత, ముత్తాతలను మాత్రమే తలుచుకుని పుత్రులు నిర్వహించే శ్రాద్ధ, తర్పణ, పిండ ప్రధానాది పితృయజ్ఞ విధులన్నీ జరుపుకోవడానికి నిర్దేశించబడిన ఈ 15 రోజులనే మహాలయ పక్షాలని, పితృపక్షమని, అపరపక్షమని అంటారు. మరణించిన మన పితృదేవతలను భక్తిగా ఆహారాన్ని అందించి వారి ఆకలి తీర్చడమే ఈ మహాలయ పక్షముల ముఖ్యోద్దేశము. మరణించిన మన పితరులకు మోక్షం కలగాలంటే కర్మ పరిపక్వం కావాలి. అలా జరగాలంటే పితృదేవతలు దేహాధారణ చేసి ఈ లోకంలోకి రావాలి. అలా రావాలంటే వారికి అన్నాన్ని అందించాలి. అది రక్తం పంచుకు పుట్టిన పుత్రులే అందించాలి. అప్పుడే వారికి పితృ రుణం తీరుతుంది. రుణం తీర్చడమే కాక మోక్షం కూడా లభిస్తుంది. తద్దినాలు పెడుతున్నాం కదా, మహాలయ పక్షాలు కూడా పెట్టాలా అనే సందేహం రావచ్చు. మరణించిన తండ్రి తిదినాడు పుత్రుడు తద్దినం పెట్టడం హిందూ సాంప్రదాయంలో అనాది నుంచి వస్తున్న ఆచారం. పితృతిథి నాడు పుత్రుడు తన తండ్రి, తాత, ముత్తాతలను మాత్రమే తలుచుకొని పితృయజ్ఞాన్ని నిర్వహిస్తాడు. మరి పుత్రులు లేని వారి సంగతి ఏంటి? మరి వారి గతి అదే గతేనా అంటే కాదు అంటుంది శాస్త్రం. మన కుటుంబాలలో ఏ కారణం చేతనో పెళ్లి కాని సోదర సోదరీలు మరణించి ఉండవచ్చు, లేదా పెళ్ళైన సంతానం కలుగని దంపతులు మరణించి ఉండవచ్చు, లేదా ప్రమాదాలలో మరణించిన చిన్నపిల్లలు, లేదా యుద్ధాలలో కానీ, శిక్షల ద్వారా కానీ, ఆత్మహత్యల ద్వారా కానీ, ప్రకృతి వైపరీత్యాల ద్వారా కానీ, భూకంపాల ద్వారా కానీ, వరదలలో కానీ గుర్తు తెలియక మరణించి ఉండవచ్చు. అటువంటి వారందరికీ కూడా తిలోదకాలిచ్చి వారిని ఊర్ధ్వలోకాలకు పంపడం కోసమే ఈ మహాలయ పక్షాలు నిర్దేశించబడ్డాయి. పితృతిథి నాడు 3 తరాల వారికి అంటే తండ్రి, తాత, ముత్తాత మాత్రమే తిలోదకాలలో పిండ ప్రదానం ఇవ్వబడుతుంది. కానీ ఈ మహాలయ పక్షాలు 15 రోజులు వంశంలో మరణించిన వారందరికీ కాక పుత్రులు లేని గురువులకు, స్నేహితులకు తిలోదకాలతో పిండ ప్రదానం ఇచ్చే అర్హత, అధికారం ఉంది. దీనినే సర్వకారుణ్య తర్పణ విధి అంటారు. ఏ కారణం చేతనైనా తద్దినం పెట్టలేని పరిస్థితి ఏర్పడి తద్దినం పెట్టకపోతే ఆ తద్దినం పెట్టలేని దోషం మహాలయం పెట్టడం వలన పోతుంది. మహాలయ పక్షాలు ఎలా పెట్టాలి అంటే సాధారణంగా తండ్రి చనిపోయిన తిథినాడు మహాలయం పెట్టడం ఉత్తమం. ఏ కారణం చేతనైనా అలా పెట్టడం వీలు కాని పరిస్థితుల్లో మహాలయ అమావాస్య నాడు పెట్టడం ప్రశస్తం. దీనినే సర్వపితృ మహామావాస్య అంటారు. ఈ రోజునే మరణించిన బంధువులందరికీ వారి వారి తిథులలో సంబంధం లేకుండా మహాలయం పెట్టాలి. క్రింద సంవత్సరం చనిపోయిన వారికి, భరణి, పంచమి తిథులలో పోయిన వారికి మహాలయ పక్షాలు మొదలైన 4 లేక 5వ రోజున మహాలయం పెట్టాలి. భార్య మరణించిన వాడు నవమి నాడు అనగా 9వ రోజున మహాలయం పెట్టాలి. ఆ రోజున సుమంగళిగా మరణించిన తన భార్యను తలుచుకొని ఒక సుమంగళికి భోజనం పెట్టి పసుపు, కుంకుమ, గాజులు, పువ్వులు, చీర పెట్టి సత్కరించి పంపాలి. చిన్నపిల్లలు చనిపోతే వారికి 12వ రోజు మహాలయం పెట్టాలి. చిన్నపిల్లలు అంటే ఉపనయనం వయస్సు అంటే 10 సంవత్సరం దాటని వారు. ఒకవేళ 10 సంవత్సరముల వయస్సులోపే ఉపనయనం జరిగి ఉంటే ఆ పిల్లవాడు మరణించిన తిదినాడే మహాలయం పెట్టాలి. ఇక ప్రమాదాలలో కానీ, ఉరిశిక్ష వల్ల కానీ, ఆత్మహత్య చేసుకుని మరణించిన వారికి ఘట చతుర్థి నాడు అంటే అమావాస్య ముందు రోజున పెట్టాలి. ఎవరైతే శ్రాద్ధ విధులను చక్కగా నిర్వహిస్తారో వాళ్లకు సకల ఐశ్వర్యాలు కలగాలని, పిల్లా పాపలతో ఆనందంగా ఉండాలని, వారు కోరుకున్న కోరికలు తీరాలని పితృదేవతలు మన్ని దీవిస్తారు. జై శ్రీమన్నారాయణ. అడియేన్ రామానుజదాసి గార్లపాటి అన్నపూర్ణ.